ఎన్ని అడ్డంకులు ఎదురైనా ఎంతటి వర్షాలు కుమ్మరించిన సేనతో సేనాని సభ విజయవంతం అవుతుందని తమ అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇచ్చిన పిలుపుకి జన సైనికులు కట్టుబడి క్రమశిక్షణకు మారుపేరుగా నిలుస్తామంటున్నారు సీనియర్ జనసేన నాయకులు. చాలా రోజుల తర్వాత పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ప్రత్యక్షంగా ఈ ఉత్తరాంధ్ర వేదికగా విశాఖపట్నం నుంచి కార్యకర్తలందరికీ దిశానిర్దేశం చేసే సమయం. కార్యకర్తలు సైనికులు అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఇక్కడ మా నాయకులు కూడా పంచకల్ రమేష్ బాబు గారు, వంశీకృష్ణ గారు జిల్లా ఏర్పాట్లలో చాలా నిమగ్నమయ్యి ఈ అన్ని ఏర్పాట్లు చూడడంలో వాళ్ళు ముందున్నారని సందర్భంగా తెలియజేస్తున్నాం. వచ్చే కార్యకర్తలు కావచ్చు, నాయకులకి ఎటువంటి నియమాలు చేపట్టారు, ఎటువంటి ఏర్పాటు చేస్తారు? సభ ఏ విధంగా జరగబోతుంది? వర్షం కారణంగా కూడా సభ ఏమైనా అంతరాయం ఏర్పడవచ్చు? వర్షం వచ్చినా సరే ఈ జన సైనికులు ఎక్కడ ఆగరు. కాకపోతే ప్రత్యక్ష మీటింగ్కి వచ్చేసరికి ఆ టైంలో వర్షం పడినా సరే సభ జరిగేటట్టుగా ఇక్కడ భారీ ఎత్తున టెంట్లు వేయడం జరిగింది. ప్రస్తుతానికైతే సభా వేదిక సిద్ధమైనప్పటికీ కూడా రేపు వాతావరణం కొద్దిగా చూసుకునే పరిస్థితి ఉన్నది. అయినా సరే సభ ఎంత జోరు వాన పడుతున్నా సరే సభ రేపు 1 గంట నుంచి స్టార్ట్ అవుతుంది అనేది అక్షర సత్యం. ఎక్కడా కూడా ఎలాంటి లోటుపాట్లు లేకుండా పవన్ కళ్యాణ్ గారు కార్యకర్తలు ఎక్కడ ఇబ్బంది పడకుండా ఉండే విధంగా అన్ని ఏర్పాట్లు చేయమని మొత్తం నాయకత్వానికి సూచించడం జరిగింది. మేము ఆయన ఆదేశాల ప్రకారం అలానే ఫుడ్ కానీ గ్రౌండ్ కానీ ప్రతిదీ ఎక్కడ ఎలాంటి లోటుపాట్లు లేకుండా మేము అన్ని జాగ్రత్తగా చూసుకుంటున్నాం. రేపు జరగబోయే విస్తృత స్థాయి సమావేశం చాలా గ్రాండ్ సక్సెస్ అవుతుంది. ప్రతి కార్యకర్త మనోభావాల గురించి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడానికి వస్తున్నారు కాబట్టి అందరం కూడా ఏం మాట్లాడతారనే ఆలోచనతో చాలా దూర ప్రాంతాల నుంచి కూడా వచ్చే వాళ్ళు ఉన్నారు. వాళ్ళెవరికి కూడా ఎలాంటి ఆతిథ్యం ఇబ్బందులు ఏమీ రాకుండా ఆతిథ్యం మేము అందించడానికి మేమందరం కూడా విశాఖ జిల్లా నుంచి మేము సన్నద్ధం అయ్యాము. రేపు జరగబోయేది కూడా మీ మీడియా మిత్రులు అందరూ కూడా ప్రజల్లోకి మంచిగా బలంగా తీసుకెళ్ళి రాబోయే రోజుల్లో జనసేన పార్టీ ఇంకా బలంగా ముందుకు వెళ్ళే విధంగా మీరు అందరూ సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మేడం, గ్రౌండ్ పరిస్థితి చూస్తే కనుక చక్కని మున్సిపల్ స్టేడియం గ్రౌండ్ని అస్తవ్యస్తంగా మారుస్తున్నారని చెప్పి ఒక ఆరోపణలు చేస్తూ ఈరోజు స్థానికులు కొంతమంది కావచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కావచ్చు, పిచ్చిని పాడు చేశారు, అదేవిధంగా ఇష్టాసారంగా మట్టిని అదంతా వేశారని చెప్పి గత ప్రభుత్వంలోనే ఈ ఇందిరా ప్రియదర్శిని స్టేడియంని తనఖా పెట్టేసి దీనికి ఇది ఒక ప్లే గ్రౌండ్ అన్న దానినే తనఖా పెట్టేసి అక్కడ పిచ్చేయండి మొత్తాన్ని పాడు చేసేస్తే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము ఇంకా మా ఎమ్మెల్యే గారు గెలిచిన తర్వాత అన్ని పనులు చేయించి చాలా వరకు మీరు చూస్తూనే ఉన్నారు, పెయింటింగ్స్ అన్నీ కూడా వేయించాము. చాలా వరకు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత డెవలప్మెంట్ స్టార్ట్ అయింది. రాబోయే రోజుల్లో ఇందిరా ప్రియదర్శిని స్టేడియంకి ఇంకా మంచి పేరు వస్తుంది. ఎందుకంటే రేపు జరగబోయే సభ కూడా పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ సభ పెడుతున్నారంటే దీనికే మంచి ప్రఖ్యాత వస్తుంది. అదే కాకుండా ఈ సభకి అల్లూరి సీతారామరాజు పేరు పెట్టడం కూడా నిజంగా మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. ఈ స్టేడియంకి ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఎవరైనా వాళ్ళు మాట్లాడవచ్చు, వాళ్ళకి ఏం పని లేక అలా మాట్లాడతారు. పని చేసే వాళ్ళని ప్రోత్సహించే వాళ్ళు ఎప్పుడు తక్కువే ఉంటారు, వెనక పెట్టేవారు ఎక్కువే ఉంటారు. మేము ఎవరిని పట్టించుకోం.